పగలంతా వేడి గాలులతో అల్లాడిన హైదరాబాద్ వాసులకు సాయంత్రానికి ఊరట కలిగింది. చాలా ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసింది. పలు ప్రాంతాల్లో గాలి దుమారం వచ్చి వర్షం కురవడంతో ఉష్ణోగ్రతలు తాత్కాలికంగా తగ్గాయి. సాధారణంగా శ్రీరామనవమి రోజు వర్షం కురుస్తుంది అంటారు. కానీ ఈసారి ఒకరోజు ముందే వర్షం కురిసిందని హైదరాబాద్ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో భారీ వర్షం, ఈదురు గాలి దుమారంపై మరిన్ని వివరాలు కరెస్పాండెంట్ దినకర్ అందిస్తారు. దినకర్, హైదరాబాద్ లో భారీ వర్షానికి సంబంధించి పూర్తి వివరాలేంటి? గత నెల రోజులుగా వేడిగా ఉన్నటువంటి హైదరాబాద్ వాతావరణం ఒక్కసారిగా చల్లబడిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే గత గంట నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతో హైదరాబాద్ లో మొత్తం చాలా ప్రాంతాల్లో గాలి దుమారం ఏర్పడింది. అలాగే చాలా చోట్ల కూడా చెట్లు కింద పడిపోయినటువంటి సమాచారం కూడా మనకు అందుతుంది. అయితే ఈ ఒక్కసారిగా ఇలాంటి వాతావరణం ఇలా మార్పులు రావడానికి గల కారణాలు కూడా వాతావరణానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ కూడా అంచనా వేయడం జరుగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్నాం. అనేకమైనటువంటి ప్రాంతాల్లో దాదాపు బంజారా హిల్స్, జూబ్లీహిల్స్ తో పాటు కూకట్పల్లిలోను, జీడిమెట్లలోను వడగళ్లు పడినటువంటి సందర్భాలు కూడా నెలకొంటున్నట్టుగా మనకు రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో కూడా ఇంకా భారీ వర్షం చోటు చేసుకుంటుంది. ఇది ఇంకా ఒక గంట పాటు కొనసాగే అవకాశం ఉందని కూడా మనకు ప్రాథమికంగా వస్తున్నటువంటి సమాచారం. అయితే నిన్న కూడా ఈ పరిస్థితుల్లోనే ఈ సందర్భంలోనే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల ప్రాంతంలో సిటీ అంతా చాలా కూల్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ఒక్కసారిగా ఇలాంటి వాతావరణం నెలకొనడంతో కాస్త థెరపీ వచ్చినట్టుగా మనం భావించవచ్చు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో వాతావరణం దాదాపు 40 నుంచి 43 డిగ్రీల వరకు రికార్డులు నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రోజు ఈ రకంగా వాతావరణం పరిస్థితి మారడంతో భారీ వర్షం చోటు చేసుకోవడంతో ఇది మరికొంతసేపు పడితే కొద్దిగా ఈ యొక్క వాతావరణం కూడా మారే అవకాశం కూడా ఉన్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. మరి ఒక్కసారిగా ఈ యొక్క వర్షాలకు ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయని దానికి సంబంధించి కూడా వాతావరణ శాఖ అధికారులు పరిశోధన చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. మరొక గంట పాటు ఎక్కువ వర్షం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో ఏదైతే సిటీకి అవుట్స్కట్స్ ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఎక్కువగా నార్త్ హైదరాబాద్ ప్రాంతంలోనే ఈ వర్షం ఎక్కువగా చోటు చేసుకున్నట్టుగా మనకు పరిస్థితి ఉంది. ఇక జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ తో పాటు ఎక్కువగా చెట్లు ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఏవైతే వాహనాలు తిరుగుతున్నాయో అక్కడ కూడా కొద్దిగా జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి కూడా నెలకొందని చెప్పి కూడా మనం భావించవచ్చు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీగా ఈదురుగాలులు చోటు చేసుకోవడంతో గాలి ఎక్కువగా ఉంది. దాంతో ఎక్కడికక్కడ వాహనాలు కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో ప్రాథమికంగా కొద్దిగా ట్రాఫిక్ కూడా ప్రాబ్లం వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాహనాలు నిలబడిపోవడంతో కూడా అధికారులు కొద్దిమందిని అక్కడ ఉన్నటువంటి వాహనాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వేరు ప్రాంతాలు వెళ్లాల్సినటువంటి పరిస్థితిగా చెప్పడం జరిగింది. సో ఓవరాల్ గా చూస్తే మరో గంట పాటు ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉంది. భారీ వర్షం కూడా చోటు చేసుకునే అవకాశం ఉందని మనం భావించవచ్చు. థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ విశేషాలు.